ఆయన మాజీ మంత్రి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాషైనట్టేనని అంటారు. 2009లో ఆ నేతకు రాజకీయ జీవితం ప్రసాదించిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. హస్తం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత 2014లో టీడీపీ ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయి 2019లో ఎమ్మెల్యేగా నెగ్గారు. అప్పుడు తెలుగుదేశం పరాజయం పాలైంది. ప్రతి ఎన్నికల్లో పార్టీ మారే ఈ నేత ఈసారి మాత్రం వైసీపీలో కొనసాగి ఓడిపోయారు. ఫ్యాన్ పార్టీ కూడా మట్టి కరిచింది. ఆ సారు ఉన్న రాజకీయ పక్షానికి భవిష్యత్తు ఉండదా? అది ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీ అయినా నామరూపాలు లేకుండా పోవాల్సిందేనా? అంతలా రాజకీయ పార్టీలను బెంబేలెత్తిస్తున్న ఆ నేత ఎవరబ్బా అనుకుంటున్నారా? ఈ విశేషాలు తెలుసుకోవాలంటే ఏపీ ఆర్థిక రాజధాని విశాఖకు వెళ్లాల్సిందే. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీ మారటం అలవాటు. అలా చేస్తేనే గెలుస్తారు, లేకపోతే ఓడిపోతారు. 2009 నుంచి 2019 వరకు వరుసగా పార్టీలు మారి ఎన్నికల్లో నెగ్గిన నేతగా గుర్తింపు పొందారు. కానీ ఎందుకో ఏమో ఈసారి మాత్రం జంప్ చేయలేదు. అందుకే ఓడిపోయారా అనే అంశం చర్చనీయాంశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి జగన్ కేబినెట్ లో మంత్రి పదవిని కొట్టేశారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ముందే ఊహించి ఆ పక్షంలోకి జంప్ చేయడంలో నేర్పరి అని ప్రత్యర్థులు అంటూ ఉంటారు. పార్టీలు మారినప్పుడల్లా ఈయన విజయం సాధిస్తూ వచ్చారు. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున రెండో భీమిలి నుంచి బరిలో దిగి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. జంప్ చేసి ఉంటే గెలిచి ఉండేవారని అంటారు. పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అవంతికి సంబంధించి మరో సరికొత్త ప్రచారాన్ని ప్రత్యర్థులు తెరపైకి తెచ్చారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మనుగడ ఉండదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణలు చెప్పడంతో ఇది విన్నవారు అవునా ఇది నిజమా అంటూ నోర్లు వెళ్లబెడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం నుంచి అవంతి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2009లో భీమిలి నుంచి పీఆర్పీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమైంది. దీంతో హస్తం పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి 2014 చూడాలి మరి.